హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామశ్రీ క్రియేషన్స్. విజయనగరం జిల్లాలో ఉండే తాటిపూడి రిజర్వాయర్కి వచ్చాము. కార్తీక మాసం పిక్నిక్ సీజన్లో బెస్ట్ ప్లేస్ టు విజిట్ అని చెప్పొచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గోస్తని నది పైన నిర్మించారండి ఈ డ్యామ్ని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ లొకేషన్ కూడా కార్ పార్క్ చేసి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని రావాలండి బోటింగ్ ప్లేస్కి రావాలంటే. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో కుమారస్వామి వినాయకుడు దర్శనం ఇస్తారండి. వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫొటోస్ అవి కూడా తీయించుకోవచ్చు. బోటింగ్ ఇదివరకు అయితే ఆపేశారండి, ఎందుకంటే ఇక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బోటింగ్ అనేది ఓపెన్ చేశారు. స్పీడ్ బోట్ కావాలి అనుకుంటే 200 రూపీస్ అండి. నార్మల్ బోటింగ్ అయితే 100 రూపీస్. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. తప్పకుండా మిస్ కాకుండా అయితే వచ్చేయండి. ఇక్కడ మనం ఎంట్రన్స్లో ఏ బోటింగ్ అయినా సరే ముందుగా మనం సేఫ్టీ జాకెట్ని వేసుకోవాలి. ఈ లోపల మేము ఇక్కడ సాయిబాబా దర్శించుకున్నాము. వాళ్ళందరూ కూడా ఇక్కడ జాకెట్స్ వేసుకుంటున్నారు. బాబా గారు దర్శనం కూడా అయిపోయిందండి మాకు అనుకోకుండా. చాలా బాగున్నారు ఇక్కడ బాబా గారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ అండి. మన విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచే వస్తుంది. విజయనగరంకి ఇరిగేషన్ కోసం కూడా ఈ డ్యామ్ని నిర్మించారు. యాక్చువల్గా ఈ డ్యామ్ని 1963లో స్టార్ట్ చేసి 1968లో పూర్తి చేశారండి. దీనికి దాదాపుగా 18-20 crores అయిందంటండి ఇది పూర్తి చేయడానికి. విజయనగరం జిల్లాలోని దాదాపు 15,378 ఎకరాలకి ఈ డ్యామ్ నుంచి నీటి సరఫరా జరుగుతుందండి. అంతేకాకుండా మన విశాఖపట్నానికి కూడా మంచినీటి సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది. మేమందరము లైఫ్ జాకెట్స్ వేసుకొని బోటింగ్కి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాము. చాలా ఎక్సైట్మెంట్గా అనిపించిందండి. ఈ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ పైన నడుచుకొని బోట్ ఎక్కాము. చుట్టూ కొండలు, మధ్యలో నదీ ప్రవాహం, పైన ఆకాశము చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. పాపి కొండల్ని తలపింపు చేసిందండి. మనం ఎక్కడో రాజమండ్రికి వెళ్ళి బోటింగ్ వెళ్తాము, అదేదో మన వైజాగ్లో తాటిపూడి రిజర్వాయర్కి వస్తే మనకి నిజంగా పాపి కొండల్ని చూసినంత అనుభూతి కలుగుతుంది. అంత ఎక్సలెంట్గా ఉంది. ఈ నిర్మలమైన నీటి ప్రవాహము మధ్యలో మనం బోటింగ్లో వెళ్తుంటే ఆ థ్రిల్లే వేరండి. తప్పకుండా అయితే ఈ కార్తీక మాసంలో వచ్చి విజిట్ చేయండి. వాటర్లో మాకు అక్కడక్కడ చేపలు కూడా కనబడ్డాయి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. వెదర్ కూడా చాలా బాగుంది. పైన స్కై చూడండి ఎంత అందంగా ఉందో. ఈ మబ్బులు వచ్చి పడిపోతాయా అన్నట్టు అనిపించింది. అంత బాగుంది ఆకాశం కూడా. మా తాటిపూడి రిజర్వాయర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.